హలో గైస్, సో టుడే అయితే మనకి రంజాన్ పండుగ అనమాట. సో టుడే లాగ్ వచ్చేసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, రంజాన్ లాగ్. సో ఎట్లా ఏంటి అనేది కూడా నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. సో వెయిట్ అండ్ సీ అండ్ డోంట్ స్క్రిప్ట్ వీడియో అండ్ ఫాలో మీ. ఇది వచ్చేసి అయితే అవుట్ఫిట్ అనమాట. సో ఇది నాకు రంజాన్కి నేను వేసుకోబోయే డ్రెస్ అండ్ దానికి సంబంధించిన మ్యాచింగ్ షూ అండ్ ఇది జ్యువెలరీ, మీ అందరికీ తెలిసింది కదా జ్యువెలరీ. సో నేను ప్రిపరేషన్ అనమాట. సో ఫస్ట్ అయితే నేను అన్నీ తీసుకుంటాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ, అది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. సో దట్స్ అనమాట. మా అక్క వాళ్ళ పిల్ల అనమాట, చాలా చిచ్చరబుడిగా అల్లరి చేస్తుంది ఇందాక నుంచి. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, వీడు మా అక్క వాళ్ళ పిల్లోడు, వీడినంతా రెడీ చేసాక పడుకున్నాడు. సో అదనమాట మ్యాటరు. బాబు లేవ్, ఆ ఇస్త్రీ పెట్టిన లాగేసింది అనమాట, పడిపోయింది అది. సో నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. మా అక్క వాళ్ళు ఆల్రెడీ అయితే నమాజ్కి అయితే వెళ్ళిపోయారు. బట్ అదనమాట, నేను రెడీ అవ్వడం ఉంది. అసలు నేను వెళ్తానో లేదో కూడా డౌటే. బట్ అదనమాట, పిల్లలతో చాలా కష్టం, ఏగలం ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రాబ్లం అయితే వెళ్ళిపోతాం నీ వల్లనే ప్రాబ్లం. చాలా మంది రంజాన్ స్పెషల్ ఏంటి అని మా ఫ్రెండ్స్ అయితే మరీ దారుణంగా హలీం ఎప్పుడు అనేసి అడుగుతున్నారు. బేసిక్గా నేను హలీం తిన్ను, చాలా మటుకు నేనైతే హలీం అయితే చేయను అనమాట. సో ఇంట్లో కూడా చాలా తక్కువ మేము హలీం వండుకునేది, ఎందుకంటే నాకు బేసిక్గా ముస్లిం ఎవరికైనా హలీం అంటే ఇష్టం ఉంటారు. బట్ నాకైతే హలీం అయితే నాకు అసలు ఇష్టం లేదు, నాకు నచ్చదు బేసిక్గా. బట్ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు దాన్ని, అంటే తిందామన్నంత ట్రై అయితే చేయలేదన్నమాట. సో గోరింటాకి అయితే పెట్టుకున్న నైట్ 1 అయింది. సో లేచేటప్పుడు చాలా లేట్ అయింది. సో అదనమాట. చాలామంది అంటారు కదా గోరింటాకు బాగా పడింది, మంచి మొగుడు వస్తారు సమ్ అని. సో అలాంటి వాటి మీద బేసిక్ నాకు అయితే నమ్మకం లేదు. సో ఈ మధ్య ఏంటంటే నాకు బొగ్గు చుట్టబడుతుంది, ఇట్స్ వెరీ హై అనమాట. సో నాకు డింపుల్ అంటే చాలా ఇష్టం, బట్ నాకు ఇంతవరకు డింపుల్ ఉండేది కాదు. సో ఏంటంటే సమ్ ట్రిక్ అనమాట, ఏదో యూట్యూబ్లో చూసాను. యూట్యూబ్లో అంటే సమ్ డింపుల్ పడుతుంది అనేసి అన్నారు. సో బేసిక్గా నాకు డింపుల్ అంటే ఇష్టం కాబట్టి ట్రై చేసిన తర్వాత ఒక 3-4 టైమ్స్ అయితే పని చేయలేదు, వర్కౌట్ అవ్వాలా. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి ట్రై చేస్తే సమ్ లైక్ అది చూసారా డింపుల్, నేను నవ్వుతుంటే డింపుల్ పడుతుంది, విల్ బీ సిక్. హే జస్ట్ ఫర్ ఫన్. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? సో బేసిక్గా మేము అన్ని పండుగలు చేసేసుకుంటాం. సో మాకు ఈ పండుగ ఆ పండుగ అని ఏం లేదు. సో నేను ఉగాది ఫెస్టివల్ చేసుకున్నాను. అంటే బేసిక్గా నేను ఫెస్టివల్గా రెడీ అవుతాం, అంటే అది ఏమంటారు సమ్ లైక్ ట్రెడిషనల్లో నేను రెడీ అయ్యాను. అండ్ ఫొటోస్ కూడా మనం ఆల్రెడీ యూట్యూబ్లో కూడా షేర్ చేసాం. సో ఏంటి మీరు ముస్లిం కదా ఇవన్నీ చేసుకుంటారంటే, బ్రో ఉండేదే కొన్నాళ్ళు. సో చచ్చిన తర్వాత మనం స్వర్గానికి వెళ్తామో నరకానికి వెళ్తామో తెలియనప్పుడు నువ్వు కరెక్ట్గా స్వర్గానికి వెళ్తావా అన్న సిచ్యువేషన్ ఉందనుకో, నువ్వు ఎట్లున్నా పర్లేదు, ఉన్నది ఒకటే లైఫ్ కదా. సో బేసిక్గా లైఫ్ ఎంజాయ్ చేయాలి. ప్రతి పండుగ అదొక ఫెస్టివల్లా చేసుకోవాలి, కానీ ఇది నాది అది నీదన్న అలాంటి కాంబినేషన్స్ అయితే నాకు ఫెస్టివల్ పర్టికులర్గా నాకైతే లేవు బాస్. సో మీలో ఎవరికైనా ఉన్నాయంటే మీరు క్యారీ ఆన్ అవ్వచ్చు, నేను బ్రేక్ చేయమని నేనైతే అనట్లేదు. సో ఏంటంటే విల్ బీ నా థింగ్స్ అండ్ నావి మాత్రం నేను షేర్ చేసుకోగలను. సో నాకైతే ఇదని పట్టింపు అయితే ఏమీ లేదు, నేను ఏదైనా ఒకేలా ఉంటాను, ఎలా అయినా ఉంటాను, ఏ ఫెస్టివల్ అయినా చేసేసుకుంటాను. సో మీరు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, నేను చేసుకోను అనుకున్న వాళ్ళు విల్ బీ డన్. బట్ నేనైతే ఫోర్స్ చేయను అండ్ నేను చెప్పట్లేదు, జస్ట్ నా పర్టికులర్ రీజన్స్ అండ్ నా ఫీలింగ్స్ నేను షేర్ చేసుకుంటున్నాను, దట్స్ ఇట్. అంతకు మించి నేను ఏరే వాళ్ళని ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు. అండ్ ఇలా ఉండండి అలా ఉండండి అనుకోండి నేను అనను. సో బేసిక్గా అది మీ లైఫ్ మీ ఇష్టం. సో నేనైతే జడ్జ్ చేయను. సో ఫస్ట్ అయితే నేనైతే అక్క వాళ్ళు వచ్చేదాకా అయితే వెయిట్ చేయాలి. ఏం చేయాలో తెలియట్లేదు నాకు. ఈ బొడ్డ వాళ్ళు అయితే నన్ను చంపేస్తారు, నాకు తెలుసు. మా అక్క వాళ్ళు నమాజ్ నుంచి వచ్చేటప్పుడు నన్ను వేసి చంపేస్తారు ఇల్లు. సో చిన్న థింక్ మర్చిపోయాను ఏంటంటే, సో చాలామంది నన్ను ఇన్స్టాలో అడుగుతున్నారు, సో మీ మేకప్ ప్రోడక్ట్స్ ఏంటి, మీరు ఏం యూస్ చేస్తారు ఏంటి అనేసి నన్ను అడుగుతున్నారు. సో బేసిక్గా అయితే నేనైతే ఏ మేకప్ అయితే యూజ్ చేయను, ఏ మేకప్ ప్రోడక్ట్స్ కూడా నా దగ్గర లేవు. నా దగ్గర ఉన్నదల్లా ఐబ్రో పెన్సిల్ ఒకటి ఉంది అండ్ కళ్ళకి కాటుక అంటారు కదా, సో అదొకటి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాన్ని ఏమంటారు చూసారా, నాకు ప్రోడక్ట్స్ కూడా సరిగ్గా తెలియదు, ఎందుకంటే నేను యూజ్ చేయను. సో లిప్స్టిక్ కూడా నేను యూజ్ చేయను, న్యాచురల్ అనమాట. ఎందుకంటే కొంచెం మా అమ్మగారు చిన్నప్పుడు నా మీద కేర్ ఎక్కువ తీసుకోవడం వల్ల అవి కొంచెం రెడ్ ఉన్నాయి. సో అట్లా అంటే ఎలా అంటే చిన్నప్పుడు కొంచెం తుడుస్తారు కదా, సో సమ్ లైక్ అనమాట. సో హెయిర్ కూడా నేను ఏమి యూజ్ చేయను అండ్ మేకప్ ప్రోడక్ట్స్ అట్లాంటివన్నీ నేను చేయను అనమాట. బేసిక్ నా దగ్గర ఉంటే బేసిక్గా తెలిసిపోతుంది అందరికీ. నేను చేయట్లేదు మేకప్ ప్రోడక్ట్స్ అయితే మన దగ్గర ఏమీ లేవు, నిల్లు. మన దగ్గర ఉన్నది ఏంటంటే చెప్పాను కదా ఐబ్రో పెన్సిల్ ఒకటి అండ్ కళ్ళకి
అది కాటిక. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదేదో అంటారు, మస్కారా మస్కారా అనుకున్నా, ఎస్ మస్కారా. అది కూడా నేను యూజ్ చేయను. సో బేసిక్గా మనకి లేవు. సో అదనమాట మ్యాటర్. సో మేకప్ ప్రోడక్ట్స్ అయితే ఏమీ లేవబ్బా. నేను ఒక 1 మంత్ నుంచి సన్ స్క్రీన్ అయితే రాస్తున్నాను. అది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, చూపించాను కూడా. ఒకసారి వెళ్ళి మన వీడియో షార్ట్స్ని అయితే చెక్ చేయండి. సో అందులో ఉంటాయి. సో క్రీమ్ రాస్తున్నారు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. సో క్రీమ్ అనేది నాకు కొంచెం హెల్త్ బాగోలేదని చెప్పాను కదా, మధ్య వీడియోస్ ఆపాను. సో అప్పుడు ఏమైందంటే బాడీ మీద ర్యాషెస్ వచ్చినాయి అనమాట. సో ఆ ర్యాషెస్కి వాళ్ళు బాడీ క్రీమ్ అనేది ఇచ్చారు. సో అది నేను యూజ్ చేస్తున్నాను. అందుకని అది నేను స్పెషల్గా అయితే నేనేం తీసుకోలేదు అది. సో ఏంటంటే అది కూడా అయిపోయింది, ఒక 2 డేస్లో అది కూడా అయిపోతుంది, అది కూడా మానేస్తాను అనమాట. సో అది మ్యాటర్ ఏంటంటే కొన్నాం కదా అని చెప్పేసి రాసేస్తున్నాను అంతే, అందు మించి ఏమీ లేదు. సో నేను పర్టికులర్గా అయితే నేనేమైతే యూజ్ చేయట్లేదు. సో మన మేకప్ ప్రోడక్ట్స్ కావాలి, ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే ఇంక నేను ఫోటోలు పెట్టాలి మీకు. సో అదనమాట మ్యాటరు. మేకప్ ప్రోడక్ట్స్ అయితే ఏమీ లేవు. సో ఎప్పుడైనా ఏదో గట్టిగా పెద్దగా ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నాయంటే సో అప్పుడు నేను కొంచెం ఫౌండేషన్ వాడతాను అంతే. ఫౌండేషన్ కూడా నేను అప్పటికప్పుడు వెళ్ళి కొనుక్కుంటాను, లేదా తెప్పించుకుంటాను. సో అది మ్యాటరు. అంతకుమించి మన దగ్గర ఏమీ లేవు మేకప్ ప్రోడక్ట్స్. సో క్లియర్ కదా. సో ఎంతకన్నా నేను క్లియర్గా చెప్పలేను. అంటే చాలామందికి ఇన్స్టాలో చెప్పాను, నేనేమీ యూజ్ చేయట్లేదండి, నా దగ్గర అంత లేవు, నేను చేయను అని చెప్పేసి నేను చెప్తున్నా. కానీ వాళ్ళు ఏంటంటే అబ్బా అలా ఇలా అనేసి అడుగుతున్నారు. సో ఎంతకన్నా క్లారిటీగా అయితే నేను చెప్పలేను. Just like that. Just like that. Is that true? Yeah, that's true. సరే, మా అక్క వాళ్ళ బాబు ఆడు పడుకున్నాడు, ఈవిడి ఆడి మీదకి వెళ్ళిపోయి గిల్లేస్తుంది అనమాట. ఆడు లెగిచాడనుకో నాకు జాతరేనండి. అసలు అక్క వాళ్ళ పిల్లలు ఇంటికి వస్తే సందడి అనుకుంటాం, కానీ టూ మచ్ టార్చర్ అసలు మనకి. సో అదనమాట. బట్ ఆడతాను కానీ మరి ఇంత టార్చర్ బిహేవ్ అయితే నేను తట్టుకోలేను. చూసారా ఎలా వెళ్తుందో. అయితే బాత అయిపోయిందనమాట. సో అవుట్ఫిట్ చూడండి, దట్స్ ఇట్. అండ్ ఫుల్గా నేను చూపిస్తాను. సో ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చూసారా ఎంత బాగుందో. సో ఇదనమాట మ్యాటర్. సో వెయిట్ అండ్ సీ అండ్ ఫైనల్ లుక్. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. మేమందరం అయితే సరదాగా అలా బయట కూర్చున్నాము. సో మా బావగారు ఏదో మాటలు చెప్తున్నారు. సో వాళ్ళతో పాటు నేను కూడా వింటున్నా కూర్చున్నాను అనమాట. సో మేకలు అయితే చాలా వెళ్తున్నాయి అటు. సో ఏంటంటే చాలామంది ఉన్నారు అక్కడ. సో అందరినీ వీడియో తీద్దాం అనుకున్నా, బట్ ఏంటంటే కుదరలేదు. సో అందుకే నేను లోపలికి వచ్చి అయితే మాట్లాడుతున్నాను. ఏంటంటే మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసాం కాబట్టి మనకు కొంచెం సిగ్గేసింది అనమాట వీడియోస్ అయితే తీయడం. సో ఎందుకు ఏంటని అడుగుతున్నారు కాబట్టి నేను ఎవరికి చెప్పుకోను మా రిలేటివ్స్లో. సో ఎందుకంటే యూట్యూబ్ ఇది అదని కొంచెం నెగిటివిటీగా మాట్లాడతారు. సో నాకు అందుకే నచ్చదు, అందుకే నేను ఎవరికి చెప్పలేదన్నమాట. ఇది మ్యాటరు. కర్బూజా జ్యూసెస్ తాగేసిన తర్వాత ఏమైందంటే మా అక్క వాళ్ళ పిల్లోడు ఆడుకుంటూ పడ్డాడు అనమాట. సో వాడిని ఊరికి పట్టడానికి మా బావగారు అయితే విలన్ అయిపోయాడు అనమాట. సో ఏంటంటే ఆ రాడ్ పట్టుకుని ఏదో ఆ నీడిపించకుండా ఆపడానికి అయితే అలా చేస్తూ ఉంటారు మా బావగారు. మంచి సరదా మనిషి అనమాట. సో అప్పుడు ఫైనలీ ఏడుపు అయితే ఆపేశాడు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు బావా. నువ్వేంటి ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్. రంజాన్ అప్పుడు అందరూ బిర్యానీ తింటే నేనైతే ఆనపగా కొరకు తిన్నాను. సో ఏంటంటే కుదరలేదనమాట అంతే. అంటే సో సాడ్. పర్లేదు సార్, వదిలేండి. బేసిక్గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. సో ఫైనల్ అయితే తినేసామన్నమాట. సో వీడియో పిండి తీద్దాం అనుకున్నా, అదైతే అవ్వలేదు. సో అదే కొంచెం సాడ్నెస్ అండ్ అదనమాట మ్యాటర్. సో తినేసాను. ప్రస్తుతానికి అయితే అక్క వాళ్ళు అయితే బయలుదేరిపోతా అంటున్నారు. సో అనుకున్నంతైతే ఏం జరగలేదు. జస్ట్ ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఎ లాట్. చాలామంది మన వీడియోలు చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టంగానే తప్పని మీ ఫోన్లోకి వచ్చేస్తాను అనమాట. సో అది మ్యాటర్. అండ్ డింపుల్ ఎలా ఉందో కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. అండ్ నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఏమైనా చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే అయితే మాత్రం నన్నైతే ఫర్ యూ
చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఫెస్టివల్ ఏదైతే ఉంటుందో అదైతే నేను కంపల్సరీ క్లిప్ టు క్లిప్ అయితే వీడియో పెడతాను. సో ఈ ఒక్కసారికైతే నన్ను ఇచ్చేయండి ప్లీజ్. అండ్ మీరు చూపించే లవ్కి అయితే నేను చాలా డెడికేటెడ్గా ఉంటాను. సో థ్యాంక్స్ లాడ్, థ్యాంక్ యూ. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇన్స్టాగ్రామ్లో నన్ను అడుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ లాడ్. అండ్ ఇలాగే మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా బెటర్ అవుతానని చెప్పేసి కోరుకుంటున్నాను అండ్ అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. బాయ్.